నెక్స్ట్ జంగిల్ బీచ్కి వెళ్ళాలి. జంగిల్ బీచ్ ఎటు వచ్చింది అబ్బా, ఎట్లా వెళ్ళాలి? ఆగిద్దా? జంగిల్ బీచ్ ఆగలేదే. ఈ జంగిల్ బీచ్ 3 కిలోమీటర్లు ఉంది, నడుచుకుంటే వెళ్ళిపోదాం. జంగిల్ బీచ్ దిస్ వే. యా ఓకే. జంగిల్ బీచ్ అన్నట్టుగానే అడవుల్లో గుండా వెళ్ళాలంట. ఇటా అంత కన్ఫ్యూజన్గా ఉంది. కొంచెం సాహసంలాగే ఉంది జంగిల్ బీచ్కి వెళ్ళడం. ఎవ్వడు లేడు అసలు. నేను వెళ్తుంది రైటా రాంగా రూట్ అర్థం కావట్లేదు. చెప్పులు అయితే అసలు వేసుకురాకండి. రూట్ ఏం లేదా ఇటు, ఎవ్వడు రాలా ఇటు. సో ఇది రాంగ్ రూటా రైట్ రూటా? అటు పోవాలా ఇటు పోవాలా? ఏం ప్రాబ్లం ఏంటంటే ఇటు పాములు అవి ఉంటాయి, సో అది చూసుకోవాలి. అమ్మా జంగిల్ బీచ్ అన్నట్టు నిజంగా ఇదొక బొంగుల ఎక్స్పీరియన్స్. రూటే లేదే నిజంగా. ఒక్కళ్ళే వస్తే కనుక చాలా కష్టం అండి. ఇటు ఏదో వీడియో తీసుకుంటా మీతో మాట్లాడుకుంటా వచ్చేసాను. జంగిల్ బీచ్, జంగిల్లో నుంచి రావాలి. పేరు కూడా కరెక్ట్. అబ్బా ఎన్ని ముళ్ళా! అబ్బో ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి ఆకులు. అమ్మా ఇటు నుంచి వచ్చాను. అమ్మ అసలు రూట్ ఎక్కడుంది? ఇక్కడ అంతా అడవి, కొండ. ఇక్కడ జనాలు ఉన్నారు, ఫోటోలు దిగుతున్నారు. అయితే నేను వచ్చిన రూటే రాంగ్ అనమాట. ఇక్కడ కూడా ఒక రిసార్ట్ అయితే పెట్టుకున్నారండి. ప్రతిదాన్ని క్యాష్ చేసేసుకుంటున్నారు. చిన్న బీచ్ అండి ఇది. లోపల ఏదైనా కొనుక్కుంటే ఇంకా ఇక్కడ ఇక్కడ కొనుక్కొని అట్లా బీచ్ని చూడొచ్చు అంటండి. బాగుంది. ఇటు స్ట్రైట్ వెళ్తే ఇంకో బీచ్ వస్తుందంటండి. చూసాం కదా జంగిల్ బీచ్, అడవి అంచున బీచ్. బాబా డ్రోన్ ఎగిరేసి ఉంటే నిజంగా భలే ఉండేదండి. ఏం చేస్తాం. ఓ అలాంటి చాలా కష్టం ఇక్కడ నడవడం రాళ్ళల్లో. మళ్ళీ జంగిలా. ఈ బీచ్ దగ్గర కొంచెం మంది జనాలు అయితే ఉన్నారు. బీచ్ అయితే బాగుంది. ఓ ఇంకదండి బీచ్. ఇక్కడ చూడండి జంగిల్ బీచ్ ఇటు. కానీ ఇందాక నేను వచ్చింది వేరే రూటు, అటు నుంచో వచ్చాను.